భూమి మీద అతని వంటి కంటిన్యూ. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. So here we see that Satan has come from his favorite place. ఇక్కడ సాతాను తన ఇష్టమైనటువంటి ప్రదేశం నుండి రావడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. And as in the previous chapter we have seen, he was roaming there. Now he is again roaming here around the earth, watching and waiting for an opportunity to exploit. ఇక్కడ మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చాము, సాతాను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నాడు, ఒక సందర్భం కోసం వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So we can see that Lord again raises the subject of his servant Job. ఇక్కడ దేవుడైన యెహోవా తన భక్తుడైనటువంటి యోబును గురించి మరి ఒకసారి ఉద్దేశపూర్వకంగా మాట్లాడడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. We see that in verse 3. అది మనము 3వ వచనంలో చూడవచ్చు. Here we should understand that Lord himself is initiating the topic of Job. ఇక్కడ దేవుడైన యెహోవా తనంతట తానే యోబు యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. So that means he has an eternal plan and purpose towards Job. దీనిని బట్టి యోబు పట్ల దేవుడైన యెహోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పమును, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండటాన్ని మనం చూడవచ్చు. Otherwise we wouldn't have the book of Job. అలా గాని లేని ఎడల ఈ పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం ఉండి ఉండకపోవచ్చు. And we wouldn't have been learning from this book. ఈ గ్రంథం నుండి మనము నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదేమో. So there are so many lessons and insights that come out of this book which have given comfort and hope to many believers during their hardships. యోబు గ్రంథం నుండి విశ్వాసుల్లో అనేక మంది శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు ఈ పరిస్థితి అంతటిని బట్టి యోబు ఏ రీతిగా ఆదరించబడ్డాడో అదే విధంగా విశ్వాసులు కూడా ఆదరించబడ్డానికి, ధైర్యము పొందడానికి ఈ గ్రంథం ఎంతో సహాయకరంగా ఉంటుంది. So Satan knows what makes humans to trigger. Satan knows what makes humans to trigger. సాతానికి మనుషులు దేని మీద ఆధారపడతారో, దేనిని గురించి భయపడతారో తెలుసు. So he knows the fickle nature of the human heart. మనుషుల హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపులు, స్వభావం అంతా అతడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. And he believes that Job's heart and integrity will turn if Job's physical body is struck. యోబు యొక్క కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, అతని ఉన్నటువంటి పరిస్థితి అంతటిని మార్చాలి అంటే అతని దేహంలో ఏదైనా శ్రమ కలిగిస్తే అతడు మారిపోతాడేమో అనుకున్నాడు. So, but it was not Satan who went and struck Job, but God allowed Satan to test his servant. సాతాను యోబు దగ్గరికి వెళ్ళి శోధించడానికి తనంతట తానుగా రాలేదు, కానీ దేవుడు అనుమతించాడు కనుకనే సాతాను ఆ విధంగా యోబును శోధించగలిగాడు. So he was waiting to get hold of some person, but God allowed him to meet Job. ఒక వ్యక్తిని సాతాను ఆ విధంగా శోధించాలంటే తనంతట తాను చేయలేడు కానీ యోబును శోధించడానికి దేవుడే ఇక్కడ అనుమతి ఇవ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. That is when boils appear on Job from head to toe. అందుకనే యోబు తల నుండి అరికాలు వరకు అతడు ఈ విధముగా వ్యాధిని కలుగజేస్తూ వచ్చాడు. We should understand that God allowed this to happen in Job's life. యోబు యొక్క జీవితంలో దేవుడు అనుమతించిన కారణాన్ని బట్టే ఈ విధంగా అతనికి జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. As we read chapter 2 verse 3,
here God again mentions, as he has mentioned in chapter 1, that Job is perfect and an upright man. ఇక్కడ యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని మొదటి అధ్యాయంలో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. So if we have to name top 10 righteous people from the Old Testament, whom do we say? పాత నిబంధన గ్రంథంలో ఈ విధముగా గుణగణాలు కలిగిన ఒక 10 మందిని మనం చెప్పాలనుకుంటే ఎవరి గురించి చెప్తాము? I don't think Job's name would come in them. వాటిలో యోబు యొక్క పేరు అనేది మొదటిగా వస్తుంది అని మనం చెప్పవచ్చు. No, we don't think. I mean, we usually say Abel, Noah, Abraham, but Job's name doesn't, we will not be saying Job's name. మనము హేబేలు వీరి పేర్లు చెప్తామేమో కానీ యోబు యొక్క పేరుని చెప్పకపోవచ్చు. So maybe in top 5, top 3, we will not say Job's name. మొదటి 2-3 పేర్లలో యోబు పేరుని చెప్పకపోవచ్చు. But let's see what God's top 5 list is. దేవుని దృష్టిలో ఉన్నటువంటి మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి వారెవరో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము chapter 14 14వ అధ్యాయము verse 14. 14వ వచనం. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అటు దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. So the Lord Job is in top 3 of the righteous people. యథార్థవంతులైనటువంటి మనుషుల్లో దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారిలో యోబు 3వ వ్యక్తిగా ఉన్నాడు. So that is the that is where God has given him the place. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు యోబుకి ఇస్తూ వచ్చారు. So where do you think you and we will be in the list of Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో నీవు నేను ఏ స్థానంలో ఉన్నామో మనము పరిశీలించుకోవాలి. Is God able to choose us to be in the top 10 list? మనల్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దృష్టిలో ఉన్నటువంటి ఆ 10 మంది పట్టికలో మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. Job chapter 2, we'll go back to that portion. Let's read verses 8, 9 and 10. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బుడదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. So here we are seeing about what Job is going through and also about his wife. ఇక్కడ యోబు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడో మనం చూడవచ్చు. అదే విధంగా అతని భార్యను గురించి కూడా మనం చూడవచ్చు. Job has been experiencing trials one after another. యోబు ఒకదాని తర్వాత ఒకటి ఎంతో కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నాడు. Unfortunately, his wife wasn't of too much help to him. కానీ అటువంటి పరిస్థితుల్లో తన భార్య అతనికి అంత సహకారిగా లేదు. This is the only place we see about Job's wife. ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే మనము యోబు యొక్క భార్యను చూస్తాము. So as soon as we read this particular portion, immediately we think negative about her. ఈ భాగాన్ని చదివిన తర్వాత మనము ఆమె గురించి ఒక వ్యతిరేకమైన భావాన్ని కలిగి ఉంటాం. But we should understand that only here it is written about Job's wife, but probably lots of encouraging things must have been there which are not recorded in the Bible. ఆమె ద్వారా జరిగినటువంటి కొన్ని మంచి పనులు కూడా ఉండి ఉండవచ్చు. వాటిని ఈ గ్రంథంలో లిఖింపకపోయి ఉండవచ్చు. So we should understand she also has lost her 10 children.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె కూడా తన 10 మంది బిడ్డలను కోల్పోయింది. Along with Job, she also lost her wealth and also all the possessions. యోబుతో పాటుగా తన భార్య కూడా కలిగి ఉన్నటువంటి సంపద అంతటిని, కుమారులను, కుమార్తెలను కోల్పోయింది. So she also experienced all the trials along with Job. యోబుతో పాటుగా తన భార్య కూడా ఈ శ్రమలన్నిటినీ అనుభవిస్తూ వచ్చింది. And now, after going through all that, her husband is now completely sick and in severe pain. తన భర్త అటువంటి భయంకరమైనటువంటి బాధలోను, అటువంటి వ్యాధిలోను ఉండటాన్ని ఆమె చూసి, just imagine one of us being in that situation. We lost everything, you know, nothing is there, and finally even we get sick. How would our spouses treat us? మనము ఒక్కసారి ఆ పరిస్థితి అంతటిని ఊహించుకున్నట్లయితే, సంపద అంతా కోల్పోయారు, కుమారులను, కుమార్తెలను కోల్పోయారు, అదే రీతిగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో భార్యలుగా, భర్తలుగా మనమైతే ఏ విధంగా ప్రవర్తిస్తాము అనే దాన్ని మనం ఒకసారి ఊహించుకోవాలి. Look at this wife. I mean, nowhere it is mentioned when he lost his children, when they lost their wealth, when they lost their possessions, nothing was written what she had spoken or how she has felt. But here, when Job was sick, that is when they have written about Job's wife. ఆమె తన కుమారులను కానీ, కుమార్తెలను కోల్పోయినప్పుడు కానీ, సంపద అంతా కోల్పోయినప్పుడు కానీ, మిగిలిన కఠినమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు కానీ ఏ విధంగానూ మాట్లాడడాన్ని మనం చూడము. కానీ యోబు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన శరీరం అంతా వ్యాధితో నిండి బాధతో ఉన్నప్పుడు మనం ఆమె మాట్లాడడాన్ని చూస్తాము. So she was not able to see her husband go through the pain. ఇక్కడ ఆమె తన భర్త వెళ్ళే అటువంటి ఆ భయంకరమైన స్థితిని, బాధను చూడలేని దానిగా ఉంది. So she loved him so much that she was not able to bear the pain he was going through. ఎందుకంటే ఆమె తన భర్తని ఎంతగానో ప్రేమించింది కనుక అటువంటి బాధలో గుండా వెళ్ళటాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది. So with all that love towards her husband, she must have spoken like this, to go and die. తన భర్త ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ అంతటిని బట్టి ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు. So her whole world has collapsed before her eyes. తన ముందు ఉన్నటువంటి ఆ ప్రపంచం అంతా కూలిపోయింది. Psychologically imagine her situation. మానసికంగా కూడా మనం ఆమె యొక్క స్థితిని ఊహించుకోవచ్చు. Maybe she bare all the things, but when it came to her husband, she couldn't take it anymore because she loved him so much. ఆమె కోల్పోయినది అంతటిని బట్టి ఆమె ఏ విధమైనటువంటి she was not ఏ విధంగా ప్రతిస్పందించలేదు. కానీ తన భర్తకు కలిగినటువంటి ఆ వ్యాధిని బట్టి ఆమె ఎంతో బాధపడేదిగా ఉంది. So but look at Job's response to her. ఇక్కడ యోబు ఆమెకి ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో మనం చూడవచ్చు. He has responded incredibly. అతడు ఎంతో beautifully he has responded to her. చాలా బాగా జవాబు ఇచ్చాడు. In whatever he spoke, Job did not sin. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు. So we all attend churches regularly. We must have heard thousands of messages. మనము సంఘములో దినదినము హాజరవుతూ ఉండి అనేకమైనటువంటి వందలాది వేల కొలది వర్తమానాలను విని ఉండవచ్చు. The day when we hear, I'm including myself also, the day we hear a message that convicts us, we try to change ourselves, but after a couple of days we forget about it and then we are back to our own nature. మనము ఆ వర్తమానము విన్నప్పుడు దాని గురించి పశ్చాత్తాపడి సరి చేసుకునే వారంగా ఉన్నప్పటికీ కొన్ని దినములు అయిన తర్వాత దానిని మర్చిపోయి తిరిగి యథావిధమైనటువంటి స్థితిలో కొనసాగే వారంగా కొన్ని సందర్భాల్లో ఉంటాం. But look at Job, how much ever he was going through, here it says Job did not sin with his lips. ఇక్కడ యోబును చూసినట్లయితే ఎటువంటి పరిస్థితి గుండా అతడు వెళ్ళినప్పటికీ కూడా ఏ విషయం అందును యోబు పాపము చేయలేదు అని వ్రాయబడి ఉంది.
So how is our life and our response? మన యొక్క జీవితము అదే విధంగా మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నదో చూసుకోవాలి. Is it like Job? అది జోబు ప్రవర్తించిన విధంగా ఉందా? God desires to see us changed into his likeness. మనము దేవుని యొక్క స్వభావంలోనికి ఆయన యొక్క వెలుగులోనికి మార్చబడాలని ఆయన ఆశిస్తున్నారు. So as days pass on, we have to change into his likeness. దినములు గడిచే కొద్దీ ఆయన యొక్క వెలుగులోనికి ఆయన స్వభావంలోనికి మనం మార్చబడాలి. If you have ever had a long ongoing sickness or illness, మనం దీర్ఘకాలికంగా ఎవరైనా ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు it is very difficult. అది ఎంతో కష్టంగా ఉంటుంది. I don't know if all of you went through, but I went through. మీరందరూ వెళ్ళారో లేదో తెలియదు కానీ నేను ఆ పరిస్థితి గుండా వెళ్తూ వచ్చాను. So you will know that when a person is physically struck down and unwell, those days, it becomes very hard to connect to God easily. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండడం అనేది అంత సులభంగా ఉండదు, ఎంతో కష్టంగా ఉంటుంది. But it is exactly at that time, though it is very hard, but we will have more time to, communicate with God. కానీ అటువంటి కష్ట సమయంలో కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనం ఎంతో సమయాన్ని కలిగి ఉంటాము. So during those times, spiritual matters look so gloomy for us. అటువంటి సందర్భాల్లో ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు మనకు ఎంతో విలువైనవిగా ఉంటాయి. We might think God has left us, or it might look like, it is what we have done, all the prayers we have done, everything looks to be silly during that time. Why did we pray all this? ఆ సమయంలో మనకి ప్రార్థన చేయడం కానీ మిగిలినవన్నీ కూడా ఎంతో చులకనగా Yeah. So, we prayed, we spent time with God, but still God is enabling this situation. Why is he allowing us to go through this situation? మనము ఎంతో ప్రార్థించినప్పటికీ, ఎంతో దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని ఎందుకు అనుమతిస్తున్నారు అనేటువంటి సందేహం మనం కలిగి ఉంటాం. During those times, our faith will waver. మన విశ్వాసము కూడా అటు ఇటు ఉండేదిగా ఉంటుంది. And we will have so many doubts. ఎన్నో అనుమానాలను కలిగిన వారంగా ఉంటాం. I have gone through that situation. అటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తూ వచ్చాను. I fell very sick in 2012. 2012వ సంవత్సరంలో నేను ఎంతో బలహీనమైన స్థితిలో ఉన్నాను. And then I was misdiagnosed by the doctors in the hospital. డాక్టర్స్ చేత తప్పుగా వైద్యం చేయబడింది. And the situation was very tough. After I recovered, they didn't expect me to be, as a normal human being, I would have been paralyzed. అటువంటి పరిస్థితుల్లో నుండి నేను బయటికి వచ్చినప్పటికీ డాక్టర్స్ అయితే నేను ఏదో ఒక అంగవైకల్యం కలిగి ఉంటానని, మామూలు మనుషులు జీవనం సాగించిన విధంగా నేను సాగించలేనని అనుకున్నారు. My brain was swollen up, my small brain and the larger brain were swollen up, and I did not have any more liquid in the spine. చిన్న మెదడు పెద్ద మెదడు రెండు కూడా వాచిపోయాయి. వాటిలో కూడా నీరు తగ్గిపోయింది. Yeah, there is water around our spine which protects our spine. All of us will have, but that liquid I have lost almost 90%. ఆ వెన్నెముకలో ఉన్నటువంటి ఆ నీరు అనేది మనకి ఎంతో అవసరంగా ఉంది. దాన్ని నేను 90% కోల్పోయాను. By God's grace, they were able to treat me, in the last minute. ఆ చివరి నిమిషంలో దేవుని యొక్క కృప వలన వారు నాకు వైద్యం చేస్తూ వచ్చారు. But after coming home also, it was very difficult for me even to get up from the bed. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పడక మీద నుండి లేవడం అనేది ఎంతో కఠినతరంగా ఉండింది. And that time, Abhi was 2.5 years old with a little baby at home. It was much more difficult. ఆ సమయంలో అభిషేక్కి 2.5 సంవత్సరాలు, ఎంతో చిన్నవాడు కనుక అది ఎంతో కఠినంగా ఉండింది. I had nobody here. ఇక్కడ సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు. No spiritual ones to share, they would come to me or comfort me in any way.
ఆత్మ సంబంధమైన వ్యక్తులు కూడా వారితో షేర్ చేసుకోవడానికి గాని వారి ద్వారా ఆదరణ పొందడానికి కూడా ఆ సమయంలో ఎవరూ లేరు. Even my friends whom I thought are very close to me left me at that time with misunderstandings. నాకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా నన్ను ఆ సమయంలో అపార్థం చేసుకున్న విధానాన్ని బట్టి నాకు దూరంగా ఉంటూ వచ్చారు. And I was far away in US from my parents, so thinking if I share it with my parents they will feel bad, so I never shared it with them as well. నేను నా తల్లిదండ్రుల నుండి దూరంగా యుఎస్ లో ఉన్నాను కాబట్టి వారితో పంచుకుంటే వారు దిగులు చెందుతారని నేను వారితో కూడా వీటిని ఏమీ చెప్పలేదు. At one point of time I wanted to give up my life because I was not even able to sit. ఒకానొక సమయంలో నేను నా జీవితాన్ని కూడా అంతం చెందించాలని ఆలోచించాను. ఆ కలిగి ఉన్నటువంటి బాధను బట్టి జీవితాన్ని కూడా వదిలివేయాలని అనుకున్నాను. But God did not give up on me. కానీ దేవుడైతే ఆ పరిస్థితుల్లో నన్ను వదిలివేయలేదు. That was the time, he raised God's servants to speak to me. ఆ సమయంలో దేవుడు తన సేవకులను లేవనెత్తి వారి ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. They encouraged me with God's word. వారెంతో నన్ను ప్రోత్సాహపరిచారు. That is when I started spending more time with the Lord. అప్పటి నుండి నేను దేవునితో ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ వచ్చాను. And I started showing more obedience to the Lord's word. దేవుని వాక్యానికి విధేయతను చూపించడం నేర్చుకున్నాను. He started using me for his glory. దేవుడు తన మహిమార్థమై నన్ను వాడుకుంటూ వస్తున్నారు. If I wouldn't have obeyed, I wouldn't have had the opportunity to be standing like this and speaking before you all. నేను విధేయత చూపించలేకపోయినట్లయితే ఈ విధంగా మీ ఎదుట నిలబడి దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉండేది కాదు. All this situation which I went through did not happen in couple of days or couple of weeks. ఇదంతా ఏదో కొన్ని నెలలో కొన్ని వారాల్లో జరగలేదు. It took from 2012 to 2018. So I almost took 6 years, to go through that sickness, to come out of it, and God coming closer to me, I getting closer to God. It took almost 6 years. అది 2012 నుండి 2018 సంవత్సరం వరకు ఆ విధంగా 6 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. అటువంటి సమయాల్లో నేను దేవునికి దగ్గరగా వెళ్ళాను. దేవుడు కూడా నాకు ఎంతో సమీపంగా ఉన్నారు. God had a purpose in my life. దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. So I glorify God's name, Today when I look back, I feel that it is only for his purpose he made me alive. ఈ రోజు నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఈ పరిస్థితి అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగు నిమిత్తము ఆయన నన్ను ఈ రీతిగా సిద్ధపరిచారని ఆయన నామాన్ని నేను ఎంతో మహిమపరుస్తున్నాను. Just because I went through all those, today I am able to talk to many young girls and sisters who are going through some situations in their lives. అటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళటాన్ని బట్టి ఈ దినాలలో అటువంటి పరిస్థితులు కలిగి ఉన్న యవన సహోదరులతో అనేక మందితో నేను ఈ అనుభవాన్ని పంచుకోవడానికి వారికి సహాయం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. So trials that involve personal physical affliction affect the entire health of the body. మన పరీక్ష పరిశోధనలు మన శరీరాన్ని అంతటిని ప్రభావితం చేస్తాయి. Yeah, so Satan will be looking for that situation in our lives. మన జీవితాల్లో అటువంటి పరిస్థితుల కొరకు సాతానుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. When he will be looking for a opportunity when our spiritual and physically we are getting little low. మనం ఎప్పుడు ఆత్మీయంగా గాని లేదా శారీరకంగా బలహీనంగా ఉంటామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. We should understand the fact that God allows things that we do not like. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇష్టం లేని వాటిని కూడా కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తారు అని. And that is what we have seen in Job's case also. అదే విధానాన్ని మనం యోబు యొక్క జీవితంలో కూడా చూస్తూ వచ్చాము. But he will not allow those trials so that we are not able to take them anymore. He will not allow the situations in our life that they are heavy on us, like we are not able to bear any of them.
మనకు అనుమతించే అవన్నీ కూడా ఎంతో బరువైనవి, భారమైనవిగా, వాటిని మనము భరించలేనంత వాటిని దేవుడు మనకు ఎప్పుడు అనుమతించరు. He will have something good come out of our situation which we are going through. వాటన్నిటిలో నుండి మనము బయటికి రావడానికి మనకి ఏదో మంచి దాచి ఉంచారు. So we have to be bold and depend on only God and no one else. మనము అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండి దేవుని మీద తప్ప మరి ఎవరి మీద ఆధారపడడానికి వీల్లేదు. So in God's word we can see many great men and women of God who were brought low before God. ఎంతో మంది గొప్పవారైనటువంటి వ్యక్తులు లేదా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా దేవుని ఎదుట తమను తాము ఎంతో దీనులుగా చేసుకుంటూ వచ్చారు. And then later they were blessed in such a way that they were used for his purpose. తర్వాత వారు ఎంత గొప్పగా దేవుని యొక్క మహిమార్థమై వాడబడుతూ వచ్చారు. If we can remember few, Moses was one of them. మనం కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిలో మోషే ఒకరు. He had to be brought down the royalty of Egypt to be a simple shepherd in the desert for 40 years, and then God used him. అతడు రాజు కుమార్తె యొక్క భవనంలో పెరిగినప్పటికీ 40 సంవత్సరములు గొర్రెలను కాయడానికి అరణ్యంలో ఉండవలసి వచ్చింది. And if we remember Jacob, God put him into situations under Laban to learn all those things, and later in the life he had to trust God. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లాబాను కింద పనిచేయడానికి అతన్ని ఉంచినప్పుడు దేవుని యొక్క క్రియలు అతని పట్ల ఎలా ఉన్నాయో మనం ఆ తర్వాత చూడవచ్చు. Then Samson was brought right down into slavery and he lost all his strength before the Philistines. సంసోను ఆ ఫిలిష్తీయుల ఎదుట తన సమస్త బలాన్ని కోల్పోయినప్పటికీ కూడా, బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు తన పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో చూడొచ్చు. At his lowest point, God restored his strength for one last time and used him. తన బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో హెచ్చుగా అతన్ని వాడుకుంటూ ఆ చివరి నిమిషంలో కూడా అతన్ని బలపరుస్తూ వచ్చారు. Similarly, Peter was a man who had a big mouth. పేతురు కూడా ఎంతో తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. He was confident that even if all others deserted Lord Jesus, he would never do. మిగిలిన వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన విడిచిపెట్టాను అనేటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. But God allowed him to fail, and the same Peter was later used by God. కానీ దేవుడు అతన్ని ఆ పరిస్థితి నుండి తప్పిపోయేందుకు అనుమతించాడు కాబట్టి తర్వాత పేతురు ఎంతో బహుగా వాడబడుతూ వచ్చాడు. Everyone is struggling, especially these days, with so many things happening in our lives. ప్రత్యేకంగా ఈ సమయాలలో మన జీవితాలలో ఎన్నో విధములైనటువంటి శ్రమలను మనం ఎదుర్కొంటూ వస్తున్నాము. Either it can be sickness, maybe just COVID, or like cancers, depression. అది శరీర బలహీనత అయినప్పటికీ, లేదా దీర్ఘకాలికమైన వ్యాధులు అనగా క్యాన్సర్ ఇటువంటివి అయినప్పటికీ, లేదంటే మానసికంగా కృంగుదలలో ఉన్నప్పటికీ, ఇటువంటి వాటిని అన్నిటినీ ఈ దినాల్లో మనం ఎదుర్కొంటూ వస్తున్నాం. Or family problems, కుటుంబ సమస్యలు. But we don't have answer to all of those situations. ఈ పరిస్థితులన్నిటికీ, సమస్యలన్నిటికీ మన యొద్ద ఎటువంటి సమాధానము లేదు. So don't ever think that you can't really do anything, so you will stay away from all these stay away from God. దేవుని నుండి దూరంగా ఉండటను బట్టి వీటన్నిటిని మనము జయించవచ్చు అని ఏమాత్రము తలంచడానికి వీల్లేదు. Quickly we will read Job chapter 2 verse 11 to 13. అదే విధంగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను చదువుకుందాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాటనైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి.
Yeah, so here we see that Job's friends came to him. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు యొక్క స్నేహితులు అతని యొద్దకు రావడాన్ని మనం గమనించవచ్చు. We all have to remember that Job was a very well-known person. దీనంతటిని బట్టి యోబు అందరికీ తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. But generally, if a person has a lot of wealth, definitely he will also have a lot of friends. ఎక్కువ సంపద కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎక్కువ మంది స్నేహితులను కూడా కలిగి ఉంటాడు. But here, if we see, Job also had a lot of wealth and possessions. So obviously, he should have had lots of friends and helpers who come, who should come in the time of need. ఇక్కడ యోబు కూడా ఎంతో సంపదను ఎంతో పేరు ప్రఖ్యాతులను కలిగి ఉన్నాడు కనుక అతనికి ఇటువంటి సమయంలో కూడా సహాయం చేయడానికి ఎంతో మంది ఉండి ఉండవచ్చు. But here we read that only 3 men and later Elihu coming to see him in the midst of the trials. ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు రావడాన్ని చూస్తున్నాము. మధ్యలో కూడా ఎలీహు అనేటువంటి ఇంకొక అతను కూడా రావడాన్ని మనం చూస్తాము. And that means where many friends should come and comfort him, only 3 people are coming right now in this portion. మనం చూసినట్లయితే ఎంతో మంది స్నేహితులకు అతను ఉన్నారు, అతనికి ఎంతో మంది వచ్చి అతన్ని ఓదార్చవచ్చు, కానీ ఇక్కడ ముగ్గురు మాత్రమే రావడాన్ని మనం చూస్తున్నాము. So a good friend will always come in need. ఒక మంచి స్నేహితుడు మనము ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి వస్తారు. Do we have any friends struggling at the moment and we are not going comforting them? మనం కలిగి ఉన్నటువంటి స్నేహితుల్లో ఎవరైనా శోధనల గుండా సమస్యల గుండా వెళ్తున్నప్పుడు వారిని మనం ఆదరించలేని వారంగా ఉన్నామా? Are we not able to help them? వారికి సహాయం చేయలేని వారంగా ఉన్నామా? Here Job's friends, looking at his condition he was in, they wept and they tore their robes. ఇక్కడ వారు యోబు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని చూచి అతనితో దుఃఖపడడానికి ఇక్కడికి రావడాన్ని మనం చూసాం. So at this stage, at least they understood something of his pain. ఈ దినాల్లో అతడు ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నాడో కొంతైనాను వారు అర్థం చేసుకొని ఉండవచ్చు. In verse 13, we see that they sat down with him for 7 days with no one saying a word. ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చుండాన్ని మనం చూడవచ్చు. They understood Job was struggling physically. యోబు శారీరకంగా ఎంతో శ్రమ పడుతున్నాడు. They suspected that he was really struggling emotionally as well. అదే విధంగా అతను మానసికంగా కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాడు అని వారు ఆలోచిస్తున్నారు. So people who are struggling simply they cannot express sometimes. శ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొన్నిసార్లు వారి శ్రమలను వ్యక్తపరచలేకపోవచ్చు. And sometimes if people come and go, there are people who talk odd things or not to that moment. They don't know how to speak. ఆ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలో కూడా కొంతమంది వ్యక్తులకు తెలియదు. At that time they come and say, you shouldn't have done that, you shouldn't have done this, that's why all this is happening. అటువంటి సమయాల్లో కూడా నువ్వు అది అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు, అందుకనే ఇలా వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి మాట్లాడేవారుగా ఉంటారు. And sometimes they say, you did that mistake, that's why God is punishing you like this. కొన్నిసార్లు నువ్వు ఆ తప్పును చేసిన కారణాన్ని బట్టి దేవుణ్ణి నీ రీతిగా శిక్షిస్తున్నారు అని కూడా మాట్లాడతారు. Those words are very discouraging to the core at that minute, to the person who is suffering. ఆ విధంగా బాధపడుతున్నటువంటి ఆ సమయాలలో ఇటువంటి మాటలను వినడం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది. So we shouldn't be like that. We shouldn't be using the words like that. అటువంటి పదాలను మనము వాడే వారంగా ఎన్నడూ ఉండకూడదు. Sometimes it just means like sitting and being with the person, even in silence. Just be with them. That gives them comfort. అటువంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తితోటి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోవడానికి కూడా ఎంతో ఆదరణను కలిగిస్తుంది. So that is what Job's friends have done here.
ఇక్కడ యోబు యొక్క స్నేహితులు ఆ పన్నే చేస్తున్నారు. Instead of completely, being away from the person who is suffering, they at least came and they at least sat with him and understood the pain what he was going through. ఆ శ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తికి దూరముగా ఉండలేదు, కానీ అతని దగ్గరకు వచ్చి అతని శ్రమను చూచి ఏమీ మాట్లాడకుండా నేలపైన అతనితో పాటు కూర్చున్నారు. So our presence at least will comfort the person who is struggling. So we should be there for them who are struggling. ఆ పరిస్థితుల్లో మనం వారితో ఉన్నాము అనేటువంటి భావన వారికి ఎంతో కొంత ఆదరణను కలుగజేస్తుంది. So we should be with them. We have to pray with them. We have to pray for them. We have to comfort them with God's word. అటువంటి సమయాల్లో మనము వారితో కూడా ఉండాలి, వారి కొరకు వారితో కలిసి ప్రార్థించాలి, వారిని ఆదరించాలి. And maybe that is when God may, bring up your talents and use you in their lives. నీ యొక్క తలాంతులను బట్టి వారి జీవితాల్లో దేవుడు నిన్ను ఆ రీతిగా వాడుకుంటూ కూడా రావచ్చు. Job is far, alone, going through these terrible times in life. జీవితంలో యోబు ఇటువంటి పరిస్థితుల్లో గుండా ఎంతో దూరము ప్రయాణిస్తూ వచ్చాడు. There were so many great people in the Bible who were struggling with life. బైబిల్లో ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులు ఇటువంటి శ్రమల గుండా వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. We will not read all the references, but I can give you some references. Numbers chapter 11, verse 15. నేను వాటన్నిటి గురించి చెప్పను, కానీ కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 15వ వచనము. There we see about Moses. అక్కడ మనము మోషేను చూడవచ్చు. So Moses was going through some situation and he's saying, kill me. మోషే తను వెళ్తున్నటువంటి పరిస్థితిని బట్టి Yeah, and we can even see Elijah doing that in First Kings. మొదటి రాజుల గ్రంథంలో కూడా ఎలీషా ఆ విధంగా అనడాన్ని మనం చూడవచ్చు. Elijah in First Kings chapter 19 and verse 4. And he requested for himself that he might die. అతడు తాను కూడా తను చనిపోవాలి అని ఆశిస్తున్నాడు. Similarly, if we see in Jonah chapter 14 verse 3, even Jonah is requesting that. యోనా కూడా యోనా గ్రంథము 14వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనంలో చనిపోవాలని ఆశిస్తున్నాడు. So like that, Jeremiah, Solomon, many people, they also went through the struggles like all of us are going through in our lives. అదే విధంగా యిర్మియా ఇతరులైన వారు కూడా అటువంటి శ్రమల గుండా వెళ్ళడాన్ని మనం చూస్తాము. They also felt that they should die, or they asked God to kill them. వారు ఆ పరిస్థితులను బట్టి దేవుడు తమను చంపివేయాలని ఆశించారు. But an interesting thing is in New Testament, Philippians chapter 1. కొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము chapter 1 మొదటి అధ్యాయము verse 21 to 25. 21 నుండి 25 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. So all these people whom we have seen just now, they did not want to take the struggles they were going through, so they wanted to die. ఇప్పుడు మనం చూసిన వ్యక్తులందరూ కూడా వారు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి వారు చనిపోవాలని ఆశపడుతూ వచ్చారు. But look at Apostle Paul here. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలును మనం చూసినట్లయితే he also wanted to die. ఇతనికి కూడా చనిపోవాలని ఆశ ఉంది. But that wasn't just to escape the difficulties of his life. అతని శరీరంలో కలిగి ఉన్నటువంటి శ్రమలను బట్టి కాదు, కానీ
It was because he had seen Lord Jesus and he had seen heaven, and he knew that to depart and be with Lord Jesus Christ would be better than the life we have here. కానీ అతడైతే తను చనిపోయి క్రీస్తు వద్దకు వెళ్ళిపోయి ఆయనతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉండి ఈ శ్రమలను చూసి భయపడటం లేదు కానీ తర్వాత క్రీస్తు ఉండే జీవితాన్ని గురించి అతను ఆశపడుతున్నాడు. So he wanted to go because of how awesome being with Lord Jesus Christ would be. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండడము అది ఎంతో గొప్ప సంగతి కనుక అతను ఆ విధముగా ఇక్కడ చనిపోయి దేవునితో ఉండాలని ఆశిస్తున్నాడు. So are we like Job in responding during our trials? మన శోధనలో సమస్యల్లో మనం యోబు వలె ప్రతిస్పందిస్తున్నామా? Are we able to comfort those who are in need? అవసరతలో ఉన్నవారు శ్రమల్లో ఉన్న వారిని మనం ఆదరిస్తూ ఉన్నామా? Or are we using our words to increase the others' pain? లేక వారి యొక్క బాధని ఇంకా అధికం చేసేలా మన మాటలు ఉంటున్నాయా మనం చూసుకోవాలి. Let us examine and correct ourselves and come closer to God. మనల్ని మనమే పరిశీలించుకొని వాటన్నిటిని సరిచేసుకొని దేవునికి మరింత సమీపంగా వద్దాం. May God help us and bless this word. దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకుని అభిషేకించి వాడుతున్నారు. మీకు కావలసిన వాక్యం వర్తమానం మీరు మాకు దయచేసిన విధానం కొరకు వందనాలు. యోగ జీవితంలో సంభవించిన పరిస్థితులు, ఆ పరిస్థితులన్నిటిని బట్టి మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. శ్రమ కలిగినట్లు, అభ్యంతరపడుతున్నట్లు దేవుని బట్టి నేను ధైర్యంగా ఉండాలని మీరు మమ్మల్ని ఆదరించిన విధానం కొరకు, హెచ్చరించిన విధానం కొరకు స్తోత్రాలు. పలు రకాలుగా ఆయా అనుభవాల ద్వారా, ఆయా భక్తుల యొక్క జీవితాల ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకే నేను స్తుతిస్తున్నాను. నేర్చుకున్న వాటిని మేము మర్చిపోకుండా అనుభవ జీవితంలో అలాగని కలిగి ఉండడానికి, ఎటువంటి శ్రమలో ఉన్న వారిని నన్ను ఆదరించడానికి, తగిన శక్తిమంతులు అవ్వటానికి, మేము ఉండగలటానికి కొరకుంది. యోగ స్నేహితుల వల్లే కాకున్నట్లు ఈ రీతిగా ప్రతి వారిని కూడా క్రీస్తులో మేము ఆదరించగలిగే శక్తి కలిగి ఉండేటట్లు, ప్రతి వారి సమస్యను ఎరిగి ఉండేటట్లు, వారి మీద నెపాలు మోపుకున్నట్లు, వారి పరిస్థితిని గ్రహించి ఆదరించి వారిని క్రీస్తులో స్థిరపరిచి బలపరిచే వాళ్ళు మేము ఉండగలగటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రవీణ దీవించము, శరీరంలో మానసిక మంచి ఆరోగ్యం అనుగ్రహించి భద్రపరచము. ఆ టైంలో ఉంటుంది కనుక మీ కృపనిచ్చారని స్తోత్రం. కుటుంబాన్ని కూడా దీవించి భద్రపరచమని వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మిగతా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.